రక్త బలి అవశ్యం, ఖచ్చితంగా అవసరం. అలాగున్న రక్తాన్ని చిందించిన దేవుని ద్వారానే మనం పరలోకం చేరుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా పరలోకమునకు చేరుకునే మార్గమే రక్త ప్రోక్షణ. అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతికితే ఎందెందు వెతికినా దొరకదు. కానీ లేఖనమందు దొరికింది. ఏమిటి అదంటే 2020 సంవత్సరాల క్రితం నేను ఆరాధిస్తూ ప్రకటిస్తున్న యేసుక్రీస్తే మన శాపము నిమిత్తమై ఈ లోకమునకు దిగి వచ్చి బలి పశువుగా మార్చబడి ఆ రక్తము చేత మనలందరినీ పరిశుద్ధపరిచి మోక్షానికి వెళ్ళటానికి కృపనిచ్చినటువంటి దేవుడు మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసుక్రీస్తు మనల్ని పరలోకము చేర్చుట కొరకే వచ్చాడు. నాయన నీ కులం మారక్కర్లేదు, నీ మతం మారనక్కర్లేదు, నీ జాతి వర్గం మారనక్కర్లేదు. యేసు ప్రభు నీ హృదయాన్ని మార్చుకోమని ఈ సువార్తను ప్రకటిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ముందే చెప్పాను, నా సాక్ష్యాన్ని కొద్దిగా పంచుకుంటాను. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కాదు, ఒక అన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. పుట్టుక నుంచి నేనేమి యేసు ప్రభును ఎరగలేదు, యేసు ప్రభు నాకు తెలియదు. నేను పుట్టినప్పుడు నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను, హైందవ కుటుంబంలో జన్మించాను. నేను మా సొంత గ్రామం రాయలసీమ ప్రాంతం, అనంతపూర్ జిల్లా తాడిపత్రి అనే ప్రాంతం నుండి ఇగుడూరు అనే ఒక చిన్న కుగ్రామంలో జన్మించాను. నా పేరు ఇప్పుడు ప్రకటిస్తున్నట్టుగా పోస్టర్లు చూసినట్టుగా పాస్టర్ నిరీక్షణ ఉంది. కానీ నా పేరు అది ఒరిజినల్గా పేరు కాదు. నా ఆధార్ కార్డులో ఉన్న పేరు ఏంటి అంటే యోగేశ్వర్ రెడ్డి. మా నాన్నగారి పేరు శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళ నాన్నగారి పేరు అంకిరెడ్డి, వాళ్ళ నాన్నగారి పేరు సంజీవరెడ్డి, వాళ్ళ నాన్నగారి పేరు హనుమంత్ రెడ్డి, వాళ్ళ నాన్నగారి పేరు గోరెడ్డి, వాళ్ళ నాన్న ఎవరో తెలియదు. కదా ఇంతవరకే తెలుసు. హైందవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. మా నాన్నగారు